మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీకు ముఖ్యంగా మీ సామాజిక సంబంధాలని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మీకు నాయకత్వ లక్షణాలతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల్లో ఉండే అధిక ఆత్మవిశ్వాసం అది ఇతరులకి కొంత వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళతో కావచ్చు, మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పౌరుషం పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఉన్నతంగా ఆశించిన ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అది వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు మొదలైన అన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ ప్రయాణ సమయంలో కావచ్చు, ప్రయాణ సౌకర్యాలు కావచ్చు, పరిచయమైన నూతన పరిచయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ ఇబ్బంది పడకుండా అనుకున్న ఫలితాలు సాధించాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలకి అనుకూలతలు, అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకుంటారు. నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలను సమసిపోయే అవకాశం లాంటిది ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి సంప్రదింపులు చేసి అనుకున్న ఫలితాలు మంచిగా సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.